భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం, సమాజ స్థాపన కోసం అంటూ అనేక ఉద్యమాలొచ్చాయి. అందులో భాగంగానే విప్లవోద్యమం ప్రధానంగా చెప్పుకోవచ్చు. పీపుల్స్ వార్ గ్రూప్ అవతరించిన తర్వాత 2005 ఆ ప్రాంతంలో మావోయిస్టు పార్టీగా మెర్జ్ అయిపోయింది. మావోయిస్ట్ పార్టీలో మెర్జ్ అయిన తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులు, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ఆపరేషన్ గ్రీన్ హంట్, ఆపరేషన్ సమాధాన్, అలాగే ఆపరేషన్ కగార్ పేరు మీద చేస్తున్నటువంటి విధానాలతో ప్రస్తుతం అయితే నక్సలిజం అనేది ఒక ప్రశ్నార్థకంగా మిగిలినటువంటి సందర్భం అని చెప్పి చాలా చర్చ జరుగుతుంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఊపిరి ఇచ్చింది మావోయిస్టు ఉద్యమానికి. ఒకప్పుడు రైతాంగ విప్లవ సాయుధ పోరాటానికి జగిత్యాల జైత్యయాత్రతో ఆ ప్రాంతం నుంచి చాలామంది అగ్రనేతలుగా ఉన్నారు. ఈ అగ్రనేతలు ప్రస్తుత పరిస్థితుల్లో చాలామంది అనారోగ్య కారణాలతోని, ఎన్కౌంటర్లతోని వారి అడ్రస్ గల్లంతవుతుందా అనే చర్చ ప్రధానంగా జరుగుతుంది. మొన్నటికి మొన్న మల్లోజుల కోటేశ్వరరావు, వేణుగోపాల్కి సంబంధించినటువంటి ఇష్యూలో ఒకరు ఎన్కౌంటర్లో మృతి చెందడం, మరొకరు లొంగిపోవడం, అలాగే చాలామంది కట్టా రామచంద్రారెడ్డి, అలాగే సత్యనారాయణ రెడ్డి అలియాస్ కోసా వారు ఎన్కౌంటర్లో మృతి చెందడం, తాజాగా పుల్లూరి ప్రసాదరావు అలియాస్ చంద్రన్న పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం వడ్కాపూర్ ప్రాంతానికి చెందినటువంటి అతను లొంగిపోయిన తర్వాత వారి స్వగ్రామం రావడం జరిగింది. మావోయిస్టు పార్టీ అనేది, మరి మావోయిస్ట్ పార్టీలో చేరినటువంటి ఏ వ్యక్తి అయినా సరే తమకేదో అన్యాయం జరిగింది, తనకేమో దోపిడీకి గురయ్యామని ఉద్యమముకి పోలేదు, విప్లవానికి ఊతం ఇవ్వలేదు. ఖచ్చితంగా ప్రజల పక్షాన పోరాటం చేయడానికి తమ ప్రాణాలని సైతం ఫనంగా పెట్టి, ప్రాణాలని లెక్క చేయకుండా క్షణక్షణం నూరేళ్ల గండంగా బతుకు వెళ్ళదీస్తూ సమాజంలో మార్పు తేవాలనే ఉద్దేశంతో తాము బయటకు వెళ్ళాము, అండర్గ్రౌండ్లోకి వెళ్ళాము. అందులో భాగంగానే ప్రశ్నించే తత్వం ఈ గడ్డ మీద వచ్చింది. తెలంగాణ ప్రాంత ప్రజల్ని అనేకంగా చైతన్యం చేసింది. అనేక సమస్యల్ని, భూస్వామ్య దోపిడీ విధానాన్ని, పెత్తందారీ విధానాన్ని ప్రశ్నించింది కేవలం మావోయిస్టు పార్టీ మాత్రమే. పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అసలు చాలా ఎన్కౌంటర్లు అవుతున్నాయి, చాలా లొంగుబాట్లు జరుగుతున్నాయి. మావోయిస్టు పార్టీ ఉంటుందా లేదా? ఖచ్చితంగా ఉంటుంది. ఎక్కడైతే అసమానత్వం ఉంటుందో, ఎక్కడైతే దోపిడీ ఉంటుందో, ఈ దోపిడీకి, అసమానత్వాలకు వ్యతిరేకంగా పోరాటం చేసేవారు రూపాలను మార్చుకొని ఉండనే ఉంటారు. ఖచ్చితంగా ఇది ఇంటర్నేషనల్, ప్రపంచం వ్యాప్తంగా ఉన్నటువంటి వ్యవస్థ అని చెప్పడం జరిగింది. ఏ ఒక్క గ్రామానికో, ఏ ఒక్క ప్రాంతానికో, ఏ ఒక్క దేశానికో ఇది పరిమితం కాలేదు అని చెప్పి ఆయన తనదైన స్టైల్లో మాట్లాడడం జరిగింది. పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు. ఆ గ్రామంలో ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసి సన్మానం చేయడం జరిగింది. దానిలో మాకేదో పేదరికంలో ఉన్నాము, మాకేమో ఇబ్బంది అవుతుందని మేము ఉద్యమంలోకి చేరలేదు, ప్రజల పక్షాన పోరాటం చేయడానికి మాత్రమే మేము వెళ్ళామన్నారు. అట్లాంటి వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. తమ యొక్క ఉన్నత ఉద్యోగాల్ని, ఉన్నతమైనటువంటి ఆస్తులని, సంపాదనని, పేరు ప్రఖ్యాతల్ని పక్కన పెట్టి అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయారు. మావోయిస్టు పార్టీని ప్రస్తుతం ఒకవైపు సాయుధ బలగాలు చుట్టుముడుతున్నాయి, కమ్యూనికేషన్ వ్యవస్థ చాలా పెరిగిపోయింది. మరొక వైపు అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. ఎందుకంటే ఒకవైపు మలేరియా, మరొక వైపు వైరల్ ఫీవర్స్, ఇతరత్ర ఇబ్బందులు, న్యూట్రిషన్ ఫుడ్ లేకపోవడము, రక్షిత మంచినీరు లేకపోవడము, ఇలాంటి అనేక ఇబ్బందుల వల్ల సైతం లొంగిపోయే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఖచ్చితంగా తాము ప్రజల్లోనే ఉంటాము, పంతా మారుతుంది. సాయుధ విప్లవాన్ని పక్కన పెడితే ఖచ్చితంగా కమ్యూనిజం తత్వంతో ప్రజల పక్షాన మేము పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ఎక్కడైతే అన్యాయం ఉంటుందో, ఎక్కడైతే దోపిడీ ఉంటుందో, ఎక్కడైతే సమానత్వం కావాలనుకుంటున్నామో, పేద ప్రజల పక్షాన, అణచివేయబడ్డ వారి పక్షాన తాము అండగా ఉంటూ పోరాటం చేస్తాము అని చెప్పి ఆయన తనదైన స్టైల్లో చెప్పడం జరిగింది. దీంతో మనం ఒకటి మాత్రం క్లారిటీగా చెప్పుకోవచ్చు, ఇది ఒక రూపాంతరం చెందేటువంటి ప్రక్రియ మాత్రమే తప్ప ఎప్పుడు కూడా ఇట్ నెవర్ ఎండ్స్. ఇది ఒక ట్రాన్సిషనల్ పీరియడ్ అనేటువంటి విధానాన్ని ఆ లొంగిపోయిన తర్వాత సైతం వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. మొత్తం మీద ఒక అనేక రాష్ట్రాలను సమాంతర ప్రభుత్వంలాగా శాసించినటువంటి విప్లవోద్యమకారులు, విప్లవ సంస్థలన్నీ కూడా నేడు నిర్వీర్యం అయిపోతున్నాయా అంటే అవుననే ప్రశ్న అది తాత్కాలికంగానే, ఆ ప్రశ్నకు సమాధానం అది తాత్కాలికంగానే అనే చర్చ జరుగుతుంది. మొత్తం మీద ఎటువైపు దారితీస్తుంది ఈ విప్లవోద్యమం
వ్యవస్థ, ఈ విప్లవకారులందరూ కూడా ఏం చేయనున్నారు, లొంగిపోయిన తర్వాత వారు నిజంగా పోరుబాటలోనే ఉంటారా, లేదంటే ఇప్పటికే వృద్ధాప్యం ఉంది, అనారోగ్యం ఉంది, అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితి, చాలామంది మృత్యువాత పడ్డారు, చాలా తక్కువ సంఖ్యలోనే ఉన్నారు అగ్ర నేతలుగా ఉన్నవారు. ఈ ఐడియాలజీ ఏ మేరకి ప్రభావం చూపుతుంది, ఏ మేరకి ఈ సమసమాజ స్థాపన దిశగా ముందుకెళ్తుంది అనే చర్చ మాత్రం ఇప్పుడు ప్రస్తుతం అయితే దేశవ్యాప్తంగా నడుస్తున్నటువంటి పరిస్థితి. చూద్దాం ఏం జరగబోతుందో. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. ఏదో మాకేదో అన్యాయం జరిగింది, అక్రమం జరిగింది, ఏదో సమస్య ఉందని పోలేదు. ఆ సిద్ధాంతం కోసం నేను సిద్ధాంతం నమ్మి పనిచేసినాం. యువజన లక్ష్యంతో మావోయిస్ట్ పార్టీలోకి పోవడం జరిగింది. ఆ సమ్మిన సిద్ధాంతం కొరకే 80 నుంచి వెళ్ళి 2005, 2025 వరకు పనిచేయడం జరిగింది. వివిధ ప్రాంతాల్లో కూడా పనిచేయడం జరిగింది. చిన్న దళ సభ్యుడు కాంచెలు మొదలుతో కేంద్ర కమిటీ సభ్యుడిగా పనిచేయడం జరిగింది. వివిధ అట్లాగే రాష్ట్ర కమిటీ సభ్యుడిగా పనిచేసిన కేంద్ర కమిటీ సభ్యుడు కూడా పనిచేస్తూ రావడం జరిగింది. అంటే నమ్మిన సిద్ధాంతం కోసం మనం ఏది ఆశించలేదు. అంటే పీడిత ప్రజల కోసం పనిచేయడం అంటే, ఇప్పుడు ఇలా సమాజంలో పూట ఒక పని చేస్తామంటే నాకు ఏమి ఇస్తామని అడుగుతారు ఎవరైనా కూడా. అంటే పీడిత ప్రజల కోసం పనిచేయడం అంటే జీతం లేదు, నాకు నాతం లేదు. మనం పీడిత ప్రజలకు అంకితం కావడమే. ఏ క్షణమైనా ఎప్పుడైనా కూడా ప్రాణం పోవచ్చు. ప్రాణం పోతే ప్రాణం మనం లెక్కలేదు. పుట్టింది ఒకటి, చచ్చిపోయింది ఒకటి అనుకోని ప్రజల కోసం పోవడం జరిగింది. తెలంగాణ ప్రాంతంలో కూడా ఒకప్పుడు కడుగట్టిన భూస్వామ్య విధానం ఉండేది. నక్సలైట్ మూవ్మెంట్ తోటే తెలంగాణ ప్రాంతం లోపల ప్రశ్నించే తత్వం పెరిగింది. ప్రశ్నించే తత్వం భూములు లేని వాళ్ళ కొన్ని భూములు దక్కినాయి. అడవి ప్రాంతం లోపల లక్షలాది ఎకరాలు కొట్టుకొని భూములు ఆదివాసులు సాగు చేసుకుంటున్నారు. ఆదిలాబాద్ కావచ్చు, ఖమ్మం కావచ్చు, వరంగల్ కావచ్చు, అడవి ప్రాంతంలో కూడా లక్షలాది మావోయిస్ట్ పార్టీతో సాధ్యమైంది. నక్సలిజం పుట్టడానికి కారణం ఏంటిది? దోపిడీ, అసమానతలు, ఇవన్నీ ఉన్నంత కాలంలో మావోయిస్ట్ పార్టీ పోదు. ఎక్కడైనా కానీ ఇవాళ మావోయిస్ట్ పార్టీ ఉంటుందా ఉండదని చర్చ జరుగుతుంది బయట. అది ఇంకో రూపం తీసుకుంటారు. మావోయిస్ట్ భావజాలం అనేది ఇది ఒక మన భారతదేశ సిద్ధాంతం కాదు, ఇది ప్రపంచవ్యాప్త సిద్ధాంతం. ఇది తుపాకులు పట్టుకోవడం ఏం లేదైతే అందరు తుపాకులు పట్టుకుని ఉన్నారా? ప్రజల్లో ముందు కూడా పనిచేస్తుంది. రకరకాల రూపాయలు కూడా పనిచేస్తారు ఎవరైనా కావచ్చు. మనం ఇవాళ 40 సంవత్సరాల తర్వాత అనేక రకాల, ఎందుకంటే ఒక వయసు పెరిగింది, అనారోగ్య సమస్యలు కూడా వచ్చినాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని పార్టీలో కూడా సంక్షోభం వచ్చింది. అట్లాగే కగారు దాడి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కూడా అనేక నష్టాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకొని కొంతమంది వెనుకకు రావడం జరుగుతుంది. అయితే వెనుకకు వచ్చినా కూడా రేపైనా కూడా మనం ప్రజల కోసం ఉండాలి. మన చంద్రయ్య కోసం పనిచేయాలి. మన రాష్ట్రం అంటే ఒకప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉండే, కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తర్వాత ఇప్పుడు తెలంగాణ 2014 ఏర్పడ్డది. అప్పుడు ఏంటిది? నీళ్లు, నిధులు, నియామకాలని ఉద్యమం నడిచింది. అనేక వర్గాల ప్రజలు కొట్లాడడం ద్వారానే తెలంగాణ వచ్చింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఉన్నది, బీజేపీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ అంటే అట్లా సమస్యల పరిష్కారంగా మనం మన గ్రామం అభివృద్ధి కావాలనుకున్నప్పుడు గ్రామంలో ఉన్న వాళ్ళందరూ ఐక్యంగా ఉండాలి. నేను 40 సంవత్సరాలు పనిచేసిన అంటే కమ్యూనిస్ట్ రాజకీయాలు పోవు, ఎర్రజెండా కదా. ఇది విడిచిపెట్టుకుంటే పోతుందా? మన మనసులో ఉన్నది పోతుందా? ఖచ్చితంగా పోదు. నేను చెప్తున్నా, మనం ఒక సిద్ధాంతం కోసం, ఒక ఆశయం కోసం పనిచేసినాం. కాబట్టి దానికోసం మన శక్తి మేరకు ఆ ప్రజల పక్షాన ఉండాల్సిన అవసరం ఉన్నది. మన ఆరోగ్యం ఎంత సహకరిస్తే అంత పని చేద్దాం. ఉందాం. కొందరు అరే ఈయన బూర్జో పార్టీలో చేరుతాడా, కాంగ్రెస్లో చేరుతాడా, బీజేపీలో చేరుతాడా, బీఆర్ఎస్లో చేరుతాడా అనేది కూడా ప్రశ్నలు అడుగుతున్నారు. విలేకరులు అడుగుతున్నారు. వీళ్ళందరూ అడుగుతున్నారు. అయితే నేను ఇంతకుముందు బయటకు వచ్చిన తర్వాత కూడా విలేకరులు అడిగింది. నేను అప్పుడే చెప్పిన, నాది కమ్యూనిస్ట్ రాజకీయమే, ఏ బూర్జో పార్టీలో చేరే ప్రసక్తి లేదు. అలాంటి ఆసక్తి కూడా లేదు నాకు. ఇప్పుడు నాకు 60 సంవత్సరాలు వచ్చినాయి. అయితే ఈ టైంలో ఇంకో పార్టీలో పోవాల్సిన అవసరం నాకే ఉన్నది. నా రాజకీయం నాకే ఉన్నది. అయితే చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు.
అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.